హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కొన్ని డౌట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ డౌట్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్పై క్లిక్ చేసినట్లయితే ఏపీ ఎంసెట్ గురించి, ఇంజనీరింగ్ కాలేజీల గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కొన్ని డౌట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఏ కాలేజ్ కోడ్, ఏ కోర్సు కోడ్, ఏ కాలేజ్ని ఏ కోర్సుని తెలియజేస్తుందో ఎలా తెలుసుకోవాలి? సో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ హోమ్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ లిస్ట్లో కాలేజెస్ కోర్స్, ఏ కాలేజ్లో ఏ కోర్సు ఉన్నాయి, అదేవిధంగా కాలేజ్ ట్యూషన్ ఫీ ఎంత అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనిని ఉపయోగించుకొని ఏ కాలేజ్ కోడ్ ఏ కాలేజీని రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఇక హోమ్ పేజ్లో ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో చూసినట్లయితే ఏ కోర్స్ కోడ్ ఏ కోర్సుని రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి, నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుంది? సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం మీకు మీరే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏ ర్యాంకు వాళ్ళకి ఏ కాలేజీలో సీటు వస్తుంది అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏపీ ఎంసెట్ 2020 హోమ్ పేజ్లో ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎంసెట్ 2019 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే 2019లో ప్రతి కాలేజ్ యొక్క లాస్ట్ ర్యాంక్స్ అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. సో దీనిలో చూసినట్లయితే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చే ఛాన్స్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ కూడా కట్ ఆఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ అరౌండ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే కొంచెం ఎక్కువగానే కొంచెం తక్కువగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ని పెట్టాలి? సో ఫ్రెండ్స్, ఎన్ని వెబ్ ఆప్షన్స్ని పెట్టాలనడానికి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. మీ ర్యాంకుని బట్టి 50 కాలేజెస్ని పెట్టాలా, లేక 100 కాలేజెస్ని పెట్టాలా, లేక అంతకంటే ఎక్కువ కాలేజెస్ని పెట్టాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంకు 5000 లోపు ఉన్నట్లయితే టాప్ 10 కాలేజీలలో సీటు వస్తుంది. కాబట్టి ఈ టాప్ 10 కాలేజీలలో మీరు చేరాలనుకునే కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది కేవలం ర్యాంకుపై మాత్రమే ఆధారపడి ఉండదు, కేటగిరీపై కూడా ఆధారపడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ టాప్ 10 కాలేజెస్ని పెట్టిన తర్వాత వీటితో పాటు మరో 10 to 15 కాలేజెస్ని కూడా వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఇదే విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజీలో సీట్ అలర్ట్ అవుతుంది అనుకున్న కాలేజెస్ కంటే ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఒకవేళ మీరు తక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టినట్లయితే, ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్లో పెట్టిన కాలేజీలో సీట్ అలర్ట్ కాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. సో అందుకనే వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి, ఫస్ట్ ప్రయారిటీలో ఏ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలి? సో ఫ్రెండ్స్, మీకు ర్యాంకు ఎంత వచ్చినా సరే, అంటే టాప్ ర్యాంకు వచ్చినా, యావరేజ్ ర్యాంకు వచ్చినా, లోయెస్ట్ ర్యాంకు వచ్చినా సరే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వెబ్ ఆప్షన్స్లో మొదటిగా యూనివర్సిటీ కాలేజెస్ని పెట్టండి. తర్వాత అటానమస్ కాలేజీలలో టాప్ కాలేజెస్ని పెట్టండి. తర్వాత అఫిలియేటెడ్ కాలేజీలలో టాప్ కాలేజెస్ని, వాటి తర్వాత అటానమస్ కాలేజీలలో యావరేజ్ కాలేజెస్ని, తర్వాత అఫిలియేటెడ్ కాలేజీలలో యావరేజ్ కాలేజెస్ని పెట్టండి. ఒకవేళ మీకు ర్యాంకు 1 lakh కంటే ఎబోవ్ ఉన్నట్లయితే లాస్ట్లో నార్మల్ కాలేజెస్ని కూడా పెట్టండి. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఒకే కాలేజ్లో 2 కోర్సెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టవచ్చా? సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒకే కాలేజీలో 2 కోర్సులనైనా వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. 2 మాత్రమే కాకుండా ఆ కాలేజీలో మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఇంజనీరింగ్ కోర్సులన్నింటినైనా వెబ్ ఆప్షన్లో 1 by 1 పెట్టుకోవచ్చు. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి, ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చా? సో ఫ్రెండ్స్, 1 to 60,000 ర్యాంకు ఉన్నవాళ్ళు 28 to 29 వరకు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక 60,000 కంటే ఎక్కువ ర్యాంకు ఉన్నవాళ్ళు 30 నుంచి 31 వరకు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు.
కాకపోతే చేంజ్ చేసిన ప్రతిసారి సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ నుంచి లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అందరూ విద్యార్థులు జనవరి 1వ తారీఖు కూడా సాయంత్రం 6 గంటల లోపు కావాలంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత 7th వన్ వచ్చేసి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చా? సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే న్యూ పాస్వర్డ్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏపీఎంసెట్ 2020 హోమ్ పేజ్లో క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాండిడేట్స్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫర్గట్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ న్యూ పాస్వర్డ్పై క్లిక్ చేసి న్యూ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత 8th వన్ వచ్చేసి నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో లేదా క్యాండిడేట్స్ లాగిన్లో పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ ప్రాబ్లం అని వస్తుంది, లేదా ఈ విధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసే బాక్స్ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. సో దీనిని ఎలా సాల్వ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి? సో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ హోమ్ పేజ్లో రైట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే కంపాటబిలిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది 9.0 లేదా 9.0 కంటే ఎక్కువ వర్షన్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో బ్రౌజర్ సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఏపీఎంసెట్ 2020 వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కంపాటబిలిటీ వ్యూ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాడ్పై క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డిస్ప్లే ఇంటర్నెట్ సైట్స్ ఇన్ కంపాటబిలిటీ వ్యూని, అదేవిధంగా యూజ్ మైక్రోసాఫ్ట్ కంపాటబిలిటీ లిస్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న క్లోజ్పై క్లిక్ చేసినట్లయితే బ్రౌజర్ సెట్టింగ్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ని కొనసాగించవచ్చు. తర్వాత 9th వన్ వచ్చేసి కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ వీడియో ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు మీ డౌట్స్కి ఆన్సర్ తెలిసినట్లయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.